మార్చ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ కోరారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో లాండ్ ఆర్డర్ పరంగా పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం కోసం మన 19 కంపెనీ సంస్థలు ఫోర్స్ ఇచ్చారు. సుమారు 4,000 పైచీలకు ఈ కేంద్ర బలగాలన్నీ కూడా అన్ని కలిపి వీళ్ళందరినీ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్కి, ఆ పోలింగ్ స్టేషన్ ఉన్న కేటగిరీ బట్టి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలకి, అలాగే వనరబుల్ పోలింగ్ స్టేషన్స్కి అన్నింటి కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పల్నాడు జిల్లాలో ప్రజలకు భరోసా కలిగించడం కోసం శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతుందని మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చెస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందులో భాగంగా ఈరోజు నరసరావుపేటలో మన కేంద్ర బలగాలు వీరందరూ కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం, దానికి నేను అటెండ్ అవుతున్నాను. జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో లాండ్ ఆర్డర్ పరంగా పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం కోసం మన 19 కంపెనీ సంస్థలు ఫోర్స్ ఇచ్చారు. సుమారు 4,000 పైచీలకు ఈ కేంద్ర బలగాలన్నీ కూడా అన్ని కలిపి వీళ్ళందరినీ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్కి, ఆ పోలింగ్ స్టేషన్ ఉన్న కేటగిరీ బట్టి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలకి, అలాగే వనరబుల్ పోలింగ్ స్టేషన్స్కి అన్నింటి కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పల్నాడు జిల్లాలో ప్రజలు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్నికల విధులకు ఉద్యోగులు